అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. పాపం అవనికి పెళ్ళి అయిపోయిందనుకొని తన మనసు అవని వైపు లాగుతున్నా తప్పుగా అనుకుంటున్నాడు అభి. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో, తను వెతుకుతున్న తన ప్రాణసఖి తన భార్య అవని అని తెలుసుకునే మార్గం ఎట్నుంచి అభికి అందుతుందో చూద్దాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళిన అభికి అక్కడున్న వ్యక్తిని చూసి చిరాకు వస్తుంది. నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. నువ్వు అక్కడ ఆఫీస్కి రావడం లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అభి అని అంటుండగా అభి చురుకుగా చూడడంతో అభిరామ్ అని అంటుంది భార్గవి. నీకు ముందే చెప్పాను, నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సుబ్రహ్మణ్యం దగ్గర నేర్చుకో, లేదంటే వెళ్ళి ఇంట్లో కూర్చో. అంతేగాని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వస్తే మాత్రం బయటికి గెంటించాల్సి వస్తుంది. ఏంటబి, నాకు నువ్వు ఇష్టం, అందుకే నిన్ను చూడకుండా ఉండలేక ఇలా వచ్చాను. నువ్వేమో నన్ను ఇలా చీప్గా తీసి పడేస్తున్నావు. ఎలాగో నువ్వు కాదన్నా మన ఇద్దరికి పెళ్ళవుతుంది అని అంటుండగానే ఇక విసుగు వచ్చిన అభి షటప్ అండ్ గెట్ అవుట్ అని అరుస్తాడు. అభి అంటుంది. అభి రామ్, ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీకు అని ఫోన్ చేసి హర్ష గారితో, డాడ్ నువ్వింకా భార్గవి డాడీతో మాట్లాడలేదా? నీకు టైం లేకపోతే లేదా మొహమాటమైతే చెప్పు, నేను మాట్లాడతాను అని కోపంగా అంటాడు. వీడికి అంత కోపం వచ్చిందంటే అక్కడ ఈ పిల్ల మళ్ళీ ఏదో చేసింది అనుకొని హర్ష గారు, నేను చెప్పాను అభి ఆ రోజే అని చెబుతారు. ఓకే, నువ్వు చెప్పినా వినలేదు అంటే నేను నా స్టైల్లో చెప్పాలి, దానివల్ల నీకు ఫ్రెండ్షిప్ పోయినా పర్లేదు కదా అడుగుతాడు అభి. నాకు నువ్వు ఫస్ట్ అభి, తర్వాతే ఎవరైనా అని చెబుతారు హర్ష గారు. ఓకే అని ఫోన్ కట్ చేసి భార్గవి డాడీకి ఫోన్ చేస్తాడు అభి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయగానే, మీ అమ్మాయి ఇంకోసారి నా చుట్టుపక్కల కనిపిస్తే మీరు నా కంపెనీ నుంచి మీ షేర్ మీరు తీసుకొని బయటికి వెళ్లాల్సి వస్తుంది అని కూల్గా చెప్తాడు అభి. తను నిన్ను ఇష్టపడుతుంది అభి, అందుకే నీకోసం పిచ్చి దానిలాగా వస్తుంది. నేను చెప్పినా వినటం లేదు. వద్దు అంటే ఎక్కడ ఏదన్నా చేసుకుంటుందేమో అని భయం అని నటించేస్తాడు అతను మాటల్లో. నన్ను చాలామంది ఇష్టపడతారు, అలా అని అందరినీ చేసుకోలేను కదా. ఇంకా మీ అమ్మాయి ఏదన్నా చేసుకున్నా ఐ డోంట్ కేర్. నాకు చాలా పనులున్నాయి. అనవసర విషయాలు పట్టుకొని వేలాడుతూ కూర్చోడానికి నాకు అస్సలు టైం లేదు. మర్యాదగా మీ అమ్మాయికి చెప్పుకోండి, ఇంకోసారి నా చుట్టుపక్కల కనిపిస్తే నెక్స్ట్ మినిట్ మీ షేర్ క్యాన్సిల్ అవుతుంది అని ఫోన్ కట్ చేస్తాడు. అప్పటి వరకు అభి మాటలు విన్న భార్గవి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అభి విసుగ్గా, ప్రతి వాళ్ళకి నేనే కావాలి, అసలు దానికి తప్ప అని టై లూజ్ చేసుకుని వెళ్ళి విండో నుంచి బయటికి చూస్తూ నిలబడతాడు. అప్పుడే వినయ్ లోపలికి వస్తాడు. అభి మొహం చూస్తేనే కోపంగా ఉన్నాడు అని అర్థమై, ఏమైంది అభి అలా ఉన్నావు అని అడుగుతాడు. నథింగ్. నిన్న సీసీ ఫుటేజ్ లేదనా? మనకి తెలిసిందే కదా సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది అని. అలాంటి సెంటర్లో సీసీలు పనిచేయకపోయినా అంత రెక్లెస్గా ఎలా ఉన్నారు అర్థం కావటం లేదు అని చిరాకుగా అంటాడు అభి. అది వైర్ ఏదో పోయిందంటరా, చూసుకోలేదు ఎవరు అని సింపుల్గా చెప్పేశారు. ఆపరేటర్ ఏం చేస్తున్నాడు? జీతాలు తీసుకుంటారు కదా నెలొచ్చేసరికి. అంత నిర్లక్ష్యం, అది తప్ప ఇంకేమీ లేదు. మా చెల్లి మిస్ అయిందని బాగా కోపంగా ఉన్నావు అయితే అంటాడు వినయ్. తనని ఎప్పుడో మిస్ చేసుకున్నానురా, అందుకే ఇప్పుడు వెతుకుతున్నాను. కోపం అందుకు కాదు, ఆ భార్గవి చేసే న్యూసెన్స్ వల్ల అని జరిగింది చెబుతాడు అభి. అబ్బాయిలు అందంగా ఉంటే ఇన్ని కష్టాలని నిన్ను చూస్తే తెలుస్తుంది అంటాడు వినయ్ నవ్వుతూ. మూసుకొని నిన్న ఆ నవీన్ వర్క్ చేయమని చెప్పాను, చేసావా? వాడు ప్రాజెక్ట్ సగం కూడా చేయలేదభి. మండే వరకు టైం ఇచ్చాను. నాకెందుకో అతను కొంచెం తేడావాడిలా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు అని చెబుతాడు అభి. అలాగే అభి,
కొత్త ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? కొత్త టీం వర్క్ ఎలా చేస్తున్నారు? మా చెల్లి సూపర్ చేస్తుంది. నీకు మెయిల్ చేస్తుంది కదా ఎవ్రీడే. నువ్వు చూడడం లేదా? అడుగుతాడు వినయ్. లేదు. నువ్వు చూస్తున్నావు కదా, అందుకే నేను తర్వాత చూద్దామని ఆగాను అని చెబుతాడు. ఓకే. వర్క్ మాత్రం అవని పర్ఫెక్ట్గా చేస్తుంది. హార్డ్ వర్కర్ అవని అని అభి పెదవులు అప్రయత్నంగానే పలుకుతాయి. వెంటనే తల విదిలిస్తాడు. నువ్వెందుకు నా తలుపులలోకి వస్తావు? ఎందుకు అని అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తాడు అభి. అభి క్యాబిన్ డోర్ నాక్ అవడంతో కమిన్ అని అంటాడు. లోపలికి వచ్చిన కొత్త ప్రాజెక్ట్ టీం మెంబర్స్ని చూసి ఏంటి అన్నట్లు చూస్తారు వాళ్ళ వైపు. సార్, ఇవాళ అవని రాలేదు. మాకు వినయ్ సార్ వర్క్ ఇస్తారు అని వచ్చాము అని చెబుతారు వాళ్ళు. అవని రాలేదా? ఎందుకు అని అడుగుతాడు వినయ్. మేనేజర్ సార్కి మెయిల్ చేసింది సార్. తనకి చిన్న యాక్సిడెంట్ అయిందంట, అందుకే రాలేదు ఇవాళ. వాట్, యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఎలా ఉంది తను? అడుగుతాడు వినయ్ కొంచెం కంగారుగా. చిన్న దెబ్బలు తగిలాయంట సార్, కానీ ఫీవర్ వచ్చిందంట, అందుకే రాలేదు అని లావణ్యకి ఫోన్ చేసి చెప్పింది. అవనికి యాక్సిడెంట్ అన్నప్పుడు నుంచి అభి మనసులో లేదు. ఏదో తన వాళ్ళకి అయినట్టుగా మనసు బాధపడుతుంది, కానీ దాన్ని కూడా తొక్కి పడేస్తున్నారు మన అభి గారు. ఎంతసేపు బిజినెస్ పాఠాలు చదివితే అలాగే ఉంటుంది. ప్రేమ పాఠాలు చదివితే కొంచెమన్నా ఎదురుగా ఉన్న ప్రాణాన్ని గుర్తుపట్టేవాడు. అది తెలియక ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు అభి గారు. వినయ్ టీంకి వర్క్ ఇచ్చి పంపించి అవనికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా అంత ఇంట్రెస్ట్ అని అభి అడుగుతాడు. అడిగాడు కానీ తను కూడా విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకో తెలియదురా, తనని చూస్తే ఆత్మీయత భావన వస్తుంది, అందుకే ఒకసారి ఎలా ఉందో కనుక్కుందామని అని చెబుతాడు వినయ్. అవని, ఫోన్ వస్తుంది చూడు అని అనుగారు ఫోన్ తెచ్చి అవనికిస్తారు. జ్వరం వల్ల మగతగా ఉన్న అవని ఎవరో చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అవని అని వినయ్ అనగానే ఎస్ అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు వినయ్. ఎవరు మీరు? అవని, నేను వినయ్. ఎవరు వినయ్? వినయ్ పేరు కూడా ఆ టైంలో గుర్తురాలేదు అవని పాపకి. అభికి ఆ గొంతు వింటుంటే అప్పటిదాకా ఉన్న చిరాకంతా పోయింది. తన మాటలు వినాలి అనిపిస్తుంది అభికి కూడా. దగ్గర 16 గంటలు ఆ గొంతు విన్నాడు అభి. అందుకే తన మైండ్ ఆ గొంతు గుర్తుపట్టమని సంకేతాలు కొద్దిగా ఇస్తుంది. అందుకే సైలెంట్గా వింటున్నాడు. చివరికి ఆఫీస్లో విన్నాను కదా, మళ్ళీ ఎక్కడో విన్నానని అనుకుంటున్నా. నాకు కూడా ఈ మధ్య మైండ్ పనిచేయడం లేదు అని తనని తానే తిట్టుకుంటాడు. నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని వినయ్ అనగానే దెబ్బకి పాపకి నిద్రమత్తు వదిలి సారీ సార్, నెంబర్ చూసుకోలేదు అని అంటుంది తడబాటుగా. ఇట్స్ ఓకే, నీకు యాక్సిడెంట్ అయింది అని తెలిసింది. ఎలా ఉంది ఇప్పుడు అడుగుతాడు వినయ్. పర్లేదు సార్, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, కానీ ఫీవర్గా ఉంది, అందుకే రాలేదు అని స్పీడ్గా చెబుతుంది. తన మాట తీరుకి కంగారుకి అభి పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. పర్లేదు, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రాలేదని చేయలేదు, నీకెలా ఉంది అని చేశాను. ఎలా జరిగింది యాక్సిడెంట్ అడుగుతాడు వినయ్. అంత అభి సార్ వల్లే అని మనసులో అనుకొని స్కూటీ స్కిడ్ అయింది సార్. ఓ, టేక్ కేర్ అని ఫోన్ కట్ చేస్తాడు వినయ్. ఏంటభి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆఫీస్ క్యాబులు లేవు కదా ఇక్కడ, మనం అది ఒకసారి ఆలోచించాలి అని అంటాడు అభి. సరే, వెళ్ళి వర్క్ చూసుకో అని అభి తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. నవీన్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి అవని కోసం చూసి తను రాకపోయేసరికి ఏంటి నా దెబ్బకి భయపడి లీవ్ పెట్టేసిందా? పెట్టినా నేను ఎందుకు వదులుతాను అని అనుకొని మేనేజర్ రూమ్కి వెళ్తాడు.
ఏంటి నవీన్, ఎలా వచ్చావు అని అడుగుతాడు. నాకు ఆ అవ్వని అడ్రస్ కావాలి. తనకు పెళ్ళైపోయింది నవీన్, తనని వదిలే అని చెబుతాడు. నిన్ను నాకు సలహాలు ఇమ్మని అనలేదు, ప్రొఫైల్ ఓపెన్ చేయి అని సీరియస్గా అంటాడు నవీన్. మేనేజర్ తిట్టుకుంటూ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. అవని ప్రొఫైల్లో తెనాలి అడ్రస్ ఉంటుంది. అవని జాయిన్ అయినప్పుడు అక్కడే ఉన్నారు. అందుకే ఆన్లైన్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినప్పుడు అదే అడ్రస్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చాక అప్డేట్ చేసుకోవడం మర్చిపోయింది. ఎవరు దాని గురించి అడగలేదు కూడా. ఇప్పుడు నవీన్ కథ చూసి చిరాకొచ్చి, ఇదేంటి, ఎక్కడిదో అడ్రస్ ఉంది, మీరు అప్డేట్ చేయించలేదా అని కోపంగా అడుగుతాడు. నేను చూడలేదు అని అంటాడు మేనేజర్. మరి ఏం చూస్తున్నావు, తను ఆఫీస్కి వస్తే ముందు అడ్రస్ అప్డేట్ చేయించు అని విసుగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా తన ముందున్న సిస్టంలో ప్లే అవుతున్న సీసీ ఫుటేజ్లో చూస్తున్నాడు అభి. మాటలు వినిపించకపోయినా అక్కడ నవీన్ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు తనకి. వెంటనే నవీన్ని, మేనేజర్ని తన క్యాబిన్కి పిలుస్తాడు. ఇద్దరూ లోపలికి వస్తారు. నవీన్, నీకు మేనేజర్ సిస్టంలో ఏం పని అని అడుగుతాడు సీరియస్గా. అది వినగానే, ఈ బాస్కి ఫుటేజ్ వస్తుంది కదా, అలా ఎలా మర్చిపోయాను అని అనుకొని, చిన్న డౌట్ ఉంది సార్, అందుకే నేనే చూసుకున్నాను అని చెబుతాడు. అది రూల్కి విరుద్ధమని నీకు తెలీదా? అది సార్ అని నసుగుతుంటే, అసలు మీ సిస్టమ్ టచ్ చేయడానికి అతనికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు అని విశాల్ని అడుగుతాడు అభి. సార్ అది అని అతను అంటుంటే, చూడండి, నాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. మీ సిస్టమ్ అతను ఇంకోసారి టచ్ చేయకుండా చూసుకోండి. ఇక నవీన్, నీకు నీ వర్క్ తప్ప అన్నీ కావాలి అని అనుకుంటా ఇచ్చిన వర్క్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. పక్కవారి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఆపేసి నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, లేదంటే ఈ ఆఫీస్ నుంచి వెళ్ళే టైం దగ్గర పడుతుంది నీకు అని నవ్ యూ కెన్ గో అని అంటాడు. నవీన్ బయటికి వచ్చి, అవని, నీ వల్లే ఇవాళ అతనితో మాటలు పడ్డాను, అందుకు నువ్వు పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని అనుకుంటూ తన ప్లేసుకి వెళ్తాడు. మేనేజర్ని చూస్తూ, అతనంత రూడ్గా మీతో ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, అసలు అతని క్యారెక్టర్ ఎందుకో నాకు అనుమానంగా ఉంది, ఏదైనా ఉంటే నాకు ముందుగానే చెప్పండి అని అడుగుతాడు అభి. ఏం లేదు సార్, కొంచెం నాకు తెలిసినవాడు, అందుకే అంత చనువుగా ఉంటాడు అని చెబుతాడు మేనేజర్. ఓకే, మీరు వెళ్ళండి అనగానే అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేనేజర్ వెళ్ళగానే వినయ్కి ఫోన్ చేసి, ఆ నవీన్ ఫుల్ డీటెయిల్స్ కావాలి నాకు, త్వరగా కనుక్కో అని చెబుతాడు. ఓకే అభి, నేను కనుక్కుంటాను. అభి పెన్ తిప్పుతూ, వీడి ప్రవర్తన కొంచెం తేడాగానే ఉంది అని అనుకుంటాడు. శ్రీనాథ్, దేవి వాళ్ళు పొద్దున్నే 7ంటికి వెళ్ళి మధ్యాహ్నం 12 వరకు నిన్న అవని కనిపించిన ప్లేస్లో పడిగాపులు కాసి ఇంటికి వస్తారు. అభి చెప్పాడు కదండి మనకి, అదే జరిగింది అని అంటుంది దేవి. అని నిన్న అభి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు శ్రీనాథ్. కథ కొనసాగుతుంది. మరి అభి మనసు అవని వైపు లాగుతుంది, అయినా గుర్తించలేకపోతున్నాడు. ఎంతవరకు అలా కంట్రోల్ చేసుకుంటాడు, ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడా, మరి తెలుసుకోగలుగుతాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.